ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలనుకునే వారి కోసం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో ఇంగ్లీష్‌లో స్పీకింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కొత్త టూల్‌ను తీసుకొచ్చింది. ఇంగ్లీష్‌లో మాట్లాడే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అనుకునే వారి కోసం ఈ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా స్పీకింగ్ ప్రాక్టీస్ ఫీచర్ పనిచేస్తుంది. గూగుల్ సెర్చ్ ల్యాబ్స్ ప్రోగ్రాంలో భాగంగా ప్రయోగాత్మకంగా భారత్ సహా అర్జెంటీనా, కొలంబియా, ఇండోనేషియా, మెక్సికో, వెనిజులాలో దీన్ని తీసుకొచ్చింది. ఈ స్పీకింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొనాలంటే గూగుల్ సెర్చ్ ల్యాబ్ ప్రోగ్రాంలో ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ ఆండ్రాయిడ్ ఫోన్లోని గూగుల్ యాప్ ఓపెన్ చేయాలి. గూగుల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ల్యాబ్ సింబల్పై క్లిక్ చేయాలి. టాప్ లెఫ్ట్ కార్నర్లో అంటే పై ఎడమవైపు మూలలో ఒక బీకర్ సింబల్ ఉంది కదా, అది ల్యాబ్ సింబల్. ఆ ల్యాబ్ సింబల్ మీద క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే ఏఐ ఎక్స్పెరిమెంట్ ఈ విభాగంలో ఇక్కడ చూశారు కదా, ఏఐ ఎక్స్పెరిమెంట్స్ ఈ విభాగంలో స్పీకింగ్ ప్రాక్టీస్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని ఎనబుల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఎనబుల్ చేశాను. ఒకవేళ ఆఫ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఆఫ్ అవుతుంది. మళ్ళీ ఆన్ చేయాలంటే సేమ్ ఆన్ చేయొచ్చు. ఈ విధంగా ఆన్ చేసుకున్న తర్వాత మీ ప్రాక్టీస్ని మొదలుపెట్టవచ్చు. మీ ఆండ్రాయిడ్ డివైస్లో ఇంగ్లీష్ నుంచి లేదా ఇంగ్లీష్లోకి ఏదైనా తర్జుమా చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఫీచర్ దర్శనమిస్తుంది. ఈ స్పీకింగ్ ప్రాక్టీస్లో నేరుగా మాట్లాడొచ్చు, లేదంటే టైప్ చేయొచ్చు. దానికి ఏఐ సమాధానం ఇస్తుంది. ఎలా మాట్లాడాలో కూడా కొన్ని సూచనల రూపంలో తెలియజేస్తుంది. దానికి ఫాలో అప్ ప్రశ్నలు కూడా ఉంటాయి. మనం ఇచ్చే ఇన్పుట్ను బట్టి సమాధానాలు వస్తాయి. ప్రస్తుతం డ్యూయోలింగో, బాబెల్ వంటి లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్స్ ఉన్నాయి. అయితే వీటిలో నేర్చుకునే వ్యక్తి స్థాయిని బట్టి పాఠ్య ప్రణాళిక ఉంటుంది. గూగుల్లో మాత్రం అలాంటిదేమీ లేదు. రోజువారీ సంభాషణల ఆధారంగా కొత్తగా పదాలను చేరుస్తూ ఇంగ్లీషు మాట్లాడడంలో సహాయపడుతుంది. ఇక్కడ ట్రై ఎన్ ఎగ్జాంపుల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనం ఒక ఎగ్జాంపుల్ని ట్రై చేయొచ్చు. ఇక్కడ చూశారు కదా, వేర్ ఆర్ యూ గోయింగ్ అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ చివర స్పీకర్ ఐకాన్ ఉంది కదా, దాని మీద నొక్కితే వాయిస్ కూడా వస్తుంది. Where are you going? దానికి ఆన్సర్ కింద కనిపిస్తుంది చూడండి. ఐఎమ్ గోయింగ్ టు ద పార్క్. ఈ బల్బ్ సింబల్ నొక్కి మనం మళ్ళీ ట్రై చేయవచ్చు. ఇక్కడ చూశారు కదా, ఇంకో 3 రకాల ఆల్టర్నేటివ్స్ వచ్చాయి. ఐఎమ్ గోయింగ్ టు ద పార్క్, ఐఎమ్ గోయింగ్ టు ది పార్క్, టు ది పార్క్. ఈ వాయిస్ రూపంలో కూడా వినొచ్చు మనం. I am going to the park. I'm going to the park. To the park. ఇక్కడ రికార్డు కావడం లేదు. ఇక్కడ మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే రకరకాల సమాధానాలు వస్తాయి. అంటే ఎవరైనా మనకు ఇంగ్లీష్లో ఏదైనా అడిగినప్పుడు ఎన్ని రకాలుగా సమాధానం చెప్పొచ్చు అనేది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. లేదా ఎలా క్వశ్చన్ చేయొచ్చు, ఏదైనా ఒక విషయం మీద ఎలా క్వశ్చన్ చేయొచ్చు అనేది కూడా ఇక్కడ నేర్చుకోవచ్చు. ఫార్మల్గా ఎలా మాట్లాడాలి, కేజువల్గా ఎలా మాట్లాడాలి అనేది ఇక్కడ ఉంటుంది. అంటే వ్యావహారికంలో ఎలా ఉంటుంది, ఇంగ్లీష్లో గ్రాంధిక భాషలో ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్స్ మనకు చూపిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక కాంటెక్స్ట్, ఏదైనా ఒక సందర్భం తీసుకొని ఎలా మాట్లాడాలి అనేది మనం ఈ యాప్ ద్వారా నేర్చుకోవచ్చు. ప్రశ్నల రూపంలో కానివ్వండి, సమాధానాల రూపంలో కానివ్వండి, లేదా ఫ్రేజెస్ రూపంలో కానివ్వండి, ఈ యాప్ ద్వారా మనం స్పోకెన్ ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు. దీన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేసి మీరు నేర్చుకోవచ్చు.
అంటే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను ఇంతవరకే చెప్తున్నాను. దీన్ని మీరు ఇంకా దీని మీద ఎక్స్‌పెరిమెంట్ చేసి, ఇంకా ఎక్స్‌ప్లోర్ చేసి డైలీ లైఫ్‌లో మీరు స్పోకెన్ ఇంగ్లీష్‌ని నేర్చుకోవచ్చు. మరిన్ని ఇలాంటి వీడియోలు తదుపరి మేము అప్లోడ్ చేయబోతున్నాము. ఈ వీడియో మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ చేసి ప్రోత్సహించండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని తాజా వీడియోల కోసం మన ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.